కేసీఆర్ గాని కవిత వీళ్ళందరూ దాని చుట్టే తిరుగుతారు కదా. ఉన్నోళ్ళు కొంతమంది నాయకుల కాడ ఉండొద్దని ఉన్నది, కానీ వీళ్ళు ములాఖాత్ అంటే 369 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి పేరు మీద పార్క్ ఉంటది. వాళ్ళు అనుకునేటువంటి తెలంగాణ భవన్ ఏదైతే అంటారో బీఆర్ఎస్ భవన్, అది దాని మీద నిలబడితే ముంగట పాట కనబడుతుంది. నీ అడ్రస్ చెప్పాలంటే ఇక్కడ ఉన్నది అంటే కేబీఆర్ పార్క్ పక్కనే చెప్తారు. నీ పార్టీ ఆఫీస్ అడ్రస్ కూడా, నీ ఇంటి అడ్రస్ కూడా ఎక్కడ అంటే అడ్జసెంట్ లేన్ టు ఏది ఒరిజినల్ అంత ముందు అడ్రస్ కూడా. అంటే వాళ్ళు దాని పక్కకే ఆయన ఇల్లు, మొదటి ఇల్లు కూడా కేసీఆర్ అక్కడనే కదా. సో నీ అడ్రస్ చెప్పడానికి ఆ పొద్దున్న లేసి ఆ పార్క్ కనబడితే గది తీపిచ్చే సోయి కూడా ఆయన 10 ఏళ్ళలో ఎన్నడూ కలగలే వాళ్ళకు. ఇప్పుడు ఏడ కలుగుతుంది భయ్? వాళ్ళు దొంగలు వీళ్ళంతా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళంతా ములాఖాతే ఉన్నారు. ఏ కాంట్రాక్టర్ తెలంగాణకు వచ్చిందని చెప్పి వీళ్ళంతా మేఘా కృష్ణారెడ్డిలు, ఆంధ్ర నారాయణ శ్రీ చైతన్యలు వాళ్ళేనే. నీ సీడ్స్ దొంగ ఇత్తనాలు వేసే కంపెనీలు కూడా అక్కడోలేనే. వాళ్ళందరిలో వీళ్ళకి వాటాలు వచ్చినాయి, పైసలు కావాలి. వీళ్ళకి తెలంగాణ ఎక్కడ మన ఎక్కడ. ఇలా మళ్ళీ ఏంటంటే వీళ్ళని కౌంటర్ చేయాలంటే అక్కడిక్కడ దీన్ని ఆ వాదన తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళు నిజమైన తెలంగాణ వాదులు అనుకునేది అంటే ఇక్కడోళ్ళే వద్దురు కదా.